ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటెంట్ అండ్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటెంట్ అంటే సేమ్ ఉంటుందా? ప్రాసెస్ ఎలా ఉంటుందండి? సో స్టెమ్ సెల్ అనేది బాడీలో ఉన్న ప్రిమిటివ్ సెల్ అండి. దానికి డిఫరెంట్ సోర్సెస్. సో దాన్ని మనం ఎక్కడి నుండి కలెక్ట్ చేస్తాం? అది పెరిఫరల్ బ్లడ్ అంటే పెరిఫరల్ బ్లడ్ నుండి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, బోన్ మ్యారో నుండి అయినా కలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎముక మూల నుండి అయినా, ఆర్ అంబలికల్ కార్డ్ కూడా ఒక సోర్స్ ఉంటుంది. 3 డిఫరెంట్ సోర్సెస్ ఆర్ దేర్ ఫర్ స్టెమ్ సెల్స్. ఆ స్టెమ్ సెల్స్ అనేవి మనము డోస్ క్యాలిక్యులేట్ చేసి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటాం. సో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అయినా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయినా ఒకటి. స్టెమ్ సెల్ వన్ ఆఫ్ ద సోర్స్ ఈజ్ బోన్ మ్యారో. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఉంటాయండి. ఫస్ట్ బ్రాడ్ కేటగిరీ వచ్చేసి ఆటోలోగస్, అల్లోజెనిక్. ఆటోలోగస్ అంటే మన ఓన్ డోనార్. అల్లోజెనిక్ అంటే బయట వాళ్ళు మన డోనార్. సో బయట వాళ్ళు మన డోనార్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆటోలోగస్కి డిఫరెంట్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంటేషన్లో వచ్చేసేసి మెయిన్లీ స్టేజ్ 4 సాలిడ్ ట్యూమర్స్, అడ్వాన్స్ స్టేజ్ సాలిడ్ ట్యూమర్స్ని మనము కీమోథెరపీ ఇచ్చి, సర్జరీ చేసి, రేడియేషన్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ వాపస్ రాకుండా కొన్నిసార్లు ఆటోలోగస్ చేస్తాం. కొన్ని సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి. ఓకే, సో అది ఆటోలోగస్ ట్రాన్స్ప్లాంట్. అల్లోజెనిక్ అంటే బయట డోనర్. సో యు ఆర్ నాట్ యువర్ ఓన్ డోనర్, అవుట్ సైడ్. ఆ బయట డోనర్ ఎవరు? సిబ్లింగ్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్. సో యువర్ ఓన్ డోనర్. సెకండ్ చాయిస్ ఇస్ మనకు సిబ్లింగ్ లేరు అంటే ఫ్యామిలీలో ఎవరైనా రిలేటెడ్ ఫుల్ మ్యాచ్ వాళ్ళు ఉన్నారా చూస్తాం. అందరికీ డెఫినెట్గా సిబ్లింగ్ ఈజ్ 25-30% ఛాన్సెస్ ఉంటాయండి మ్యాచ్ అయ్యే ఛాన్సెస్, బట్ 100% కాదు, చెప్పలేం. సో దట్స్ వై ఒకవేళ సిబ్లింగ్ బ్రదర్ సిస్టర్స్ మ్యాచ్ కాదు అంటే 100% మ్యాచ్ కాలేదు అంటే ఇమీడియట్గా ఫాదర్, మదర్, అదర్ రిలేటివ్స్, మదర్, ఫాదర్, ఇమీడియట్ బ్రదర్ సిస్టర్స్ ఉంటారు కదా, క్లోజ్ రిలేటివ్స్, వాళ్ళని చెక్ చేస్తాం. వాళ్ళలో ఎవరు మ్యాచ్ కాలేదు, మదర్ ఫాదర్ కానీ అదర్ రిలేటివ్స్ కానీ మ్యాచ్ కాలేదు అంటే దెన్ థర్డ్ చాయిస్ ఇస్ అన్రిలేటెడ్ డోనార్ రిజిస్ట్రీ అని ఉంటుంది ఇండియాలో. సో దట్ ఈస్ అనదర్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ టు ఆడియన్స్. మనము అన్రిలేటెడ్ డోనార్ రిజిస్ట్రీలో రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, మనం పొటెన్షియల్ డోనర్ అవుతాం. సో ఫర్ సమ్ వన్ హూ నీడ్స్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ లైక్ ట్రాన్స్ప్లాంట్. సో వేరే వాళ్ళ లైఫ్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. డోనర్ రిజిస్ట్రీ ఉంటుందండి. దెర్ ఆర్ ఫ్యూ రిజిస్ట్రీస్, ఈ దాత్రి రిజిస్ట్రీ, సంకల్ప్ రిజిస్ట్రీ, రిలయన్స్ రిజిస్ట్రీస్, డిఫరెంట్ రిజిస్ట్రీస్ ఉన్నాయి, డికేఎంఎస్ రిజిస్ట్రీ అని. సో వీటిలో మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మన నియర్ బై హెమటాలజిస్ట్ని వాళ్ళు అడిగామంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు గైడ్ చేస్తారు. మనం హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు, అంటే బాడీ మ్యాచ్ టెస్ట్ చేసుకొని దాంట్లో రిజిస్టర్ అయినామనుకోండి, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే, క్యాన్సర్ కావచ్చు, ఇందాక అన్నట్టు ఇమ్యూనోడెఫిషియన్సీ కానీ, థాలసీమియా ప్రాబ్లమ్స్ కానీ, ఏప్లాస్టిక్ అనీమియా ప్రాబ్లం కానీ, ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అవసరం అయితే, ఫ్యామిలీలో డోనార్ లేరు, సిబ్లింగ్ కాదు, సిబ్లింగ్ మ్యాచ్ కాలేదు, ఫాదర్ మదర్ మ్యాచ్ కాలేదు, రిలేటివ్స్ కాలేదు అంటే దెన్ ఇమీడియట్లీ వి గో ఫర్ అన్రిలేటెడ్ డోనార్ ఎవరైనా దొరుకుతారని సెర్చ్ చేస్తాం. ఈ రిజిస్ట్రీలో ఎక్కువ మంది రిజిస్టర్ అయినారు అనుకోండి, దెన్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద ఫుల్ మ్యాచ్ ఆర్ వెరీ హై. సో అలాగనమాట. దెన్ అక్కడ కూడా మనకు మ్యాచ్ దొరకలేదు అనుకోండి అన్రిలేటెడ్, దెన్ వి గో ఫర్ హ్యాప్లో, హాఫ్ మ్యాచ్ పేరెంట్స్. హ్యాప్లో ఆల్వేస్ రెడీలీ అవైలబుల్. మనకి పేరెంట్స్ ఎప్పుడైనా హ్యాప్లో హాఫ్ మ్యాచ్ అవుతారు పిల్లలకి. సో కాబట్టి హ్యాప్లో ఎప్పుడైనా రెడీలీ అవైలబుల్. కాకపోతే ముందు మన ఫుల్ మ్యాచ్ కోసం మనం ట్రై చేస్తాం, కాలేదంటే హాఫ్ మ్యాచ్కి వెళ్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్స్ అండ్ దెన్ వాటి ఇండికేషన్స్. నేను ఇందాక అన్నట్టుగా మనకి సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్కి మోర్ దాన్ 90% సక్సెస్ ఉంటుంది. ఈవెన్ హ్యాప్లో కూడా నవేడేస్ విత్ బెటర్ మానిటరింగ్, బెటర్ ఫెసిలిటీస్, డెఫినెట్లీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అనే ఇట్స్ అ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్, క్లోజ్ మానిటరింగ్, మోర్ ఎక్స్పెన్సివ్, మోర్ హాస్పిటలైజేషన్స్ ఉండొచ్చు, ఫ్రీక్వెంట్ విజిట్స్ ఉండొచ్చు, బట్ ultimately they are also getting better well. Right. Yeah. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
డిటిహెచ్ లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.